హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యొక్క సెషన్లో నేను జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకు ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వోలటైల్ అండ్ ట్రాన్సియంట్ ఇన్ జావా? ఈ వోలటైల్ అండ్ ట్రాన్సియంట్ అనేటి జావాలో కీవర్డ్స్ అండి. ఓకే, వోలటైల్ అనేది ఒక జావా కీవర్డ్, ట్రాన్సియంట్ అనేది ఇంకొక జావా కీవర్డ్ అండి. ఇది డిఫరెన్స్ అని అడిగారు కానీ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. దీని దీని యొక్క యూజ్ వేరే ఉంటది. వోలటైల్ కీవర్డ్ యొక్క యూజ్ వేరే ఉంటది, ట్రాన్సియంట్ యొక్క యూజ్ వేరే ఉంటది. ఒక కామన్ పాయింట్ అయితే ఉందండి, అదేంటంటే ఈ రెండు కీవర్డ్స్ మనము ఒక వేరియబుల్ ముందట పెట్టొచ్చు. ఓకే, ఒక వేరియబుల్ మనము జావాలో క్రియేట్ చేస్తాం కదా, ఆ వేరియబుల్ క్రియేట్ చేసే దాని ముందు ఈ వొలటైల్ కీవర్డ్ పెట్టొచ్చు, ట్రాన్సియంట్ కీవర్డ్ పెట్టొచ్చు. ఎందుకు పెట్టాలనేది మనం ఆన్సర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఇవి రెండు కీవర్డ్సే. కామన్ పాయింట్స్ వచ్చేసి ఇవి రెండు కీవర్డ్సే జావాలో. ఇవి వేరియబుల్స్ ముందర పెడితే ఏం జరుగుతుంది అనేది మనము ఈ క్వశ్చన్ కి మనము ఆన్సర్ కానీ వివరణ కానీ ఇవ్వగలిగితే సరిపోతుందండి. డిఫరెన్స్ అంటూ పర్టికులర్ గా ఏం లేదండి. ఓకే, సరే మొదలు పెడదామండి. ప్రాక్టికల్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థియరిటికల్ గా చెప్పుకుంటూ ప్రాక్టికల్ గా కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వొలటైల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఓకే, ఫస్ట్ వొలటైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ వొలటైల్ అనేది జావాలో ఒక కీవర్డ్ అండి. ఇది మనం వేరియబుల్ ముందట పెట్టొచ్చు. ఓకే, ఈ వొలటైల్ కీవర్డ్ ని మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా, ఆ డిక్లరేషన్ ముందట వొలటైల్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమవుతుందంటే మనకి జావాలో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. అక్కడ ఏంటంటే ఎప్పుడైనా మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ థ్రెడ్స్ ఒకటే ప్రోగ్రామ్ లో మల్టిపుల్ థ్రెడ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క థ్రెడ్ ఒక పని చేస్తూ ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ తీసుకుందామండి. ఓ హోటల్లో ఒకటే సర్వర్ ఉన్నాడు అనుకుందాం, 100 టేబుల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకటేసారి 100 మంది వస్తే ఈ ఒక్క సర్వర్ ఈ 100 మెంబర్స్ ఈ 100 మంది దగ్గరికి వచ్చి టేబుల్ దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకునే వరకు చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళ హోటల్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్వర్ బదులు ఒక 10 కానీ 15 కానీ పెట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు ఈ 10 కానీ 15 కానీ సర్వర్లు ఏం చేస్తారు, ఓకే, వెయిటర్లు కానీ సర్వర్లు అంటాం కదా మనం, వాళ్ళు మన టేబుల్స్ దగ్గరికి ఒకటేసారి అదే టైంలో ఒకటేసారి ఒక సర్వర్ ఒక టేబుల్ మీదకి వెళ్తే ఇంకో సర్వర్ ఇంకో టేబుల్ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ నుంచి ఆర్డర్ తీసుకుంటాడండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. అట్లనే మనం జావా ప్రోగ్రామింగ్ లో కూడా మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో ఇదే పరిస్థితి అండి. ఒకటే థ్రెడ్ అంటే ఒక థ్రెడ్ అంటే సర్వర్ ఇక్కడ. ఓకే, థ్రెడ్ అంటే ఒక సర్వర్ అనుకుందాం. ఓకే, ఆ హోటల్లో 10-15 సర్వర్లు ఉన్నట్టు ఇక్కడ 10-15 థ్రెడ్స్ మనం రన్ చేసుకుంటే ఒకటే టైంలో 10-15 థ్రెడ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. మీకు ఒక్కొక్క థ్రెడ్ ఒక పని చేస్తూ ఉంటది అట్లా. ఓకే, అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ అన్ని థ్రెడ్స్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్ లో మల్టిపుల్ థ్రెడ్స్ వర్క్ అయ్యేటప్పుడు ఒకటేసారి పనిచేసేటప్పుడు, ఓకే, ఒకటే వేరియబుల్ లో నుంచి ఆపరేట్ చేయాలనుకుంటున్నాయి. ఓకే, ఒక థ్రెడ్ అదే వేరియబుల్ సంబంధించిన డేటాని వాడుతుంది, ఇంకో థ్రెడ్ కూడా ఓకే అదే వేరియబుల్ సంబంధించిన డేటాని వాడుతుంది. అయితే ఒక థ్రెడ్ వచ్చేసి ఈ పర్టికులర్ వేరియబుల్ ఏదైతే అన్నానో, ఆ మిగతా థ్రెడ్స్ కూడా వాడే వేరియబుల్ ఏదైతే అన్నానో, ఒక థ్రెడ్ అందులో మల్టిపుల్ ఉన్న థ్రెడ్స్ లో ఒక థ్రెడ్ వచ్చేసి ఆ వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ చేస్తే ఈ చేంజ్ అయిన అప్డేటెడ్ వాల్యూ వచ్చేసి మిగతా థ్రెడ్స్ కూడా విజిబుల్ అవ్వాలండి. ఇలా చేంజ్ అయినట్టు తెలియాలి, అది కూడా ఆటోమేటిక్ గా. ఓకే, మనము ఇట్లా ఒక థ్రెడ్ వచ్చిందని చెప్పేసి ప్రోగ్రామింగ్ లో ఏదో రాసి ఈ థ్రెడ్ వచ్చి వేరియబుల్ డేటాని చేంజ్ చేసిందని మిగతా థ్రెడ్స్ కి మళ్ళా సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్ గా అప్డేటెడ్ వాల్యూ అనేది ఆ వేరియబుల్ యొక్క అప్డేటెడ్ వాల్యూ ఈ పర్టికులర్ థ్రెడ్ వచ్చి అప్డేట్ చేసింది అనే విషయం మిగతా థ్రెడ్స్, ఈ వేరియబుల్ వచ్చేసి కామన్ గా అన్ని థ్రెడ్స్ వాడుతున్నాయి కాబట్టి మిగతా థ్రెడ్స్ కూడా అప్డేట్ వెళ్ళిపోవాలి, వాటికి విజిబుల్ ఉండాలి, అవి యాక్సెస్ చేసినప్పుడు అప్డేటెడ్ వాల్యూ తెచ్చుకోగలగాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వేరియబుల్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ ఒకటే వేరియబుల్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఆ వాల్యూ అన్ని వేరియబుల్స్ మధ్యలో తిరగాలి అంటే, ఓకే, అప్డేటెడ్ వాల్యూ అన్ని థ్రెడ్స్ వాడుకోవాలంటే మనం ఆ వేరియబుల్ నార్మల్ వేరియబుల్ అయితే సరిపోదండి. ఆ వేరియబుల్ ముందట ఈ వొలటైల్ అనే కీవర్డ్ అనేది మనము పెట్టాలి. ఓకే, ఈ వొలటైల్ అనే కీవర్డ్ ని మనము ఆ వేరియబుల్ ముందర ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఈ థ్రెడ్స్ అన్ని ఈ వేరియబుల్
ఈ వేరియబుల్ యొక్క డేటా వచ్చేసి ఒక మెయిన్ మెమరీలో స్టోర్ అయిపోతుందండి. ఈ మెయిన్ మెమరీలో స్టోర్ అయిన డేటాని ఈ మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఓకే, అందులో అప్డేట్ చేయగలుగుతాయి. అదే అప్డేట్ చేయాలన్నా అదే మెయిన్ మెమరీకి వెళ్ళి అప్డేట్ చేయాలి, తీసుకోవాలన్నా అదే మెయిన్ మెమరీ నుంచి తీసుకుంటాయి. ప్రతి థ్రెడ్, మల్టిపుల్ థ్రెడ్స్ లో ప్రతి థ్రెడ్ అదే పని చేస్తుంది. సరే, సపరేట్ థ్రెడ్ యొక్క క్యాషీ మెమరీలో ఆ అప్డేటెడ్ వాల్యూ పెట్టుకోవడం బదులు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక వేరియబుల్ బిఫోర్ గా ఒక వేరియబుల్ ముందు మనం వొలటైల్ అని చెప్పి రాస్తే, ఓకే, అప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చేసి ఒక కామన్ మెమరీ మెయిన్ మెమరీ నుంచి ఆ ఆపరేషన్స్ అనేది జరుగుతాయి. అంటే అలా అప్డేట్ చేసుకుంటాయి, తీసుకుంటాయి. ఓకే, లేటెస్ట్ వాల్యూ తీసుకుంటాయి. ఇక్కడ అదే రాస్తున్నామండి. ఓకే, సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు తెలుగులో ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఈ పాయింట్స్ 3 పాయింట్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, ఒక థ్రెడ్ చేసిన అప్డేట్ మిగతా థ్రెడ్స్ కూడా ఏమి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ లేకుండా, ఎక్స్ట్రా ఏం రాయకుండా, కోడ్ రాయకుండా మిగతా థ్రెడ్స్ కూడా వచ్చేటట్టు చేయాలి, అప్డేటెడ్ వాల్యూ వచ్చేటట్టు చేయాలి. దానికే మనం వొలటైల్ అనేది వేరియబుల్ ముందర పెడతాము. సరే అండి, ఇది కాన్సెప్ట్ వైజ్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కానీ వొలటైల్ కీవర్డ్ మనం ఎట్లా వాడాలి ప్రోగ్రామ్ లానే చూపిస్తాను. మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ ఏం చూపియాను, మల్టిపుల్ థ్రెడ్స్ తోటి ఎట్లా ఆపరేషన్ అవుతుంది అంత అవసరం లేదు. జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. చాలా ఒక రకమైన టిపికల్ క్వశ్చన్ అండి, దాని ఎప్పుడు రాదు. ఇంతవరకు చెప్తే థియరిటికల్ గా చెప్తే సరిపోతుంది. ఓకే, సో అంత డెప్త్కి వెళ్ళి ఎవరు అడగరు. అడిగినా కానీ ఇప్పుడు చెప్తే మాత్రం మీరు వాళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది. అలాంటి టాపిక్ ఇది. కానీ వొలటైల్ కీవర్డ్ ప్రోగ్రామ్ లో ఎట్లా వాడాలని చూపిస్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ లో కూడా కోడ్ ఉందండి, ఇదే ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒకనొక ప్రాజెక్ట్లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నట్టున్నాను వొలటైల్ అండ్ ట్రాన్సియంట్ అని. ఇందులో ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, వొలటైల్ తెలుగు డెమో అని చెప్పేసి క్రియేట్ చేస్తాను. ఓకే, వొలటైల్ తెలుగు డెమో అని క్రియేట్ చేస్తాను. మెయిన్ మెథడ్ తోటి క్రియేట్ చేస్తాను. చేసిన తర్వాత ఏం చేస్తున్నానండి, తెలుగు డెమో అని చెప్పి క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే కోడ్ వస్తుంది చూడండి, క్లాస్ వస్తుంది, క్లాస్ కింద మెయిన్ మెథడ్ వస్తుంది. ఆ మెయిన్ మెథడ్ ఇట్లానే ఉంచేస్తాను. ఇది కాకుండా ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకుంటానండి. ఓకే, క్లాస్ అని చెప్పేసి కార్ క్లాస్ అని ఒక శాంపుల్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాను, కార్ క్లాస్ అని. ఇందులో ఒక వేరియబుల్ ని నేను క్రియేట్ చేస్తాను, ప్రైవేట్ అని చెప్పేసి, ప్రైవేట్ స్ట్రింగ్ కలర్ అని చెప్పేసి, కార్ యొక్క కలర్ అనుకుందాం. అయితే ఈ వేరియబుల్ నేను చెప్పినట్టు మల్టిపుల్ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు, మల్టిపుల్ థ్రెడ్స్ ఈ ప్రోగ్రామ్ లో రన్ అయినప్పుడు అనుకుందాం, ఇప్పుడు ఇది సింగిల్ థ్రెడ్ కానీ మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు ఈ యొక్క వేరియబుల్ యొక్క అప్డేటెడ్ డేటాని ఒక కామన్ ప్లేస్ లో పొందుపరిచి ఈ మల్టిపుల్ థ్రెడ్స్ అనేటి అదే ప్లేస్ లో అప్డేట్ చేయాలి, అదే ప్లేస్ నుంచి తీసుకోవాలి. అప్పుడు అన్ని థ్రెడ్స్ ఒకటే వేరియబుల్ మీద వర్క్ చేయగలుగుతాయి కదా. ఓకే, అండ్ అప్డేటెడ్ వాల్యూ అనేది వాళ్ళకి విజిబుల్ అయి ఉంటుంది అన్ని థ్రెడ్స్ కి. అలా కావాలి అంటే ఇక్కడ ఈ వేరియబుల్ ముందు మనము ఒక కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఆ కీవర్డ్ పేరు వచ్చేసి వొలటైల్ కీవర్డ్ అండి. ఇలా యాడ్ చేస్తే ఈ వేరియబుల్ వచ్చేసి వొలటైల్ కీవర్డ్ డిక్లేర్ చేసిన వేరియబుల్ అయిపోతుంది. అప్పుడు ఇది మల్టిపుల్ థ్రెడ్స్ కి యాక్సెసిబుల్ గా ఉంటది, అప్డేట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ థ్రెడ్ లో ఆ వాల్యూని సేవ్ చేసుకున్న బదులు ఇండివిజువల్ థ్రెడ్ యొక్క క్యాషీ మెమరీలో ఈ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ స్టోర్ చేసుకున్న బదులు మనం మెయిన్ మెథడ్ అనే మెయిన్ మెమరీ అనే కామన్ మెమరీలో అన్ని థ్రెడ్స్ కలిసి అక్కడే ఆపరేషన్ చేస్తుంటాయి, అక్కడే తీసుకుంటూ ఉంటాయి అన్నట్టు, అప్డేట్ చేస్తూ ఉంటాయి, తీసుకుంటాయి. సరే, మరి ఈ యొక్క వాల్యూని ఎలా అప్డేట్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేసుకోవాలంటే దీనికి గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ అనేది రాసుకుంటాం. మనం మాన్యువల్ గా రాసుకోవచ్చు, లేదు ఆటోమేటిక్ గా కూడా మీకు కావాలంటే కూడా ఇక్కడ ఎక్లిప్స్ ఐడిలో సోర్స్ అని చెప్పేసి ఇక్కడ జనరేట్ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ అని చెప్పండి. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది. ఈ డైలాగ్ లో ఏ వేరియబుల్ కి మీరు గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ కావాలనుకుంటున్నారు, గెట్ కలర్ అనే మెథడ్ క్రియేట్ చేయాలా, ఇది మాన్యువల్ గా కూడా మనం చేసుకోవచ్చు, మనం ఓన్ గా కూడా రాసుకోవచ్చు అండి. మనకు టైం లేదంటే ఎక్లిప్స్ ఐడి కూడా ఇస్తుంది, జనరేట్ అని కొట్టేయండి. ఇప్పుడు ఇదేమో రిటర్న్ చేస్తుంది చూడండి. ఈ మెథడ్ నేను కాల్ చేశాను అనుకోండి, ఇది పబ్లిక్ అని ఉంది, ఇది ప్రైవేట్ కాబట్టి ఇది బయట క్లాస్ బయట యాక్సెస్ అవ్వదు, ఇది పబ్లిక్ కాబట్టి యాక్సెస్ అవుతుందండి. ఇది మెథడ్ కాల్ చేసినప్పుడు ఇప్పుడు కరెంట్ ఉన్న కలర్ వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఈ సెట్ ఏం చేస్తుంది అంటే కలర్ ని అప్డేట్ చేయగలుగుతుంది. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ ఈ మెయిన్ మెథడ్ లో మీరు రాయగలిగితే ఆ మల్టిపుల్ థ్రెడ్స్ ద్వారా ఈ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ అప్డేట్ చేసుకున్నప్పుడు అన్ని థ్రెడ్స్ కి అదే వాల్యూ వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు అండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ
నేను మల్టీ థ్రెడెడ్ గా ఏం చెప్పట్లేదు, కానీ నార్మల్ గా ఏందనేది చెప్తున్నాను అంతే. కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుందండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. కార్ C1 ఈజ్ ఈక్వల్ టు న్యూ కార్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా సెట్ కలర్ అని చెప్పేసి ఒక కలర్ అనేది పాస్ చేస్తాను. ఏం కలర్? బ్లాక్ కలర్ పాస్ చేద్దామండి. ఓకే, బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ అనేది ఒక థ్రెడ్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ని సెట్ చేస్తుందండి. ఓకే, ఈ థ్రెడ్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ని మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సెట్ చేస్తుంది. మరి ఇంకో థ్రెడ్ వచ్చి ఇదే వేరియబుల్ చూస్తే అప్డేటెడ్ వాల్యూ అనేది ఆ థ్రెడ్కి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క వాల్యూ వచ్చేసి మెయిన్ మెమరీలో స్టోర్ అవుతుంది కాబట్టి అన్ని థ్రెడ్స్ కి ఈ యొక్క డేటా అనేది యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఓకే, వేరే థ్రెడ్స్ కూడా ఇదే డేటా వాడుకుంటాయి అన్నట్టు ఈ వేరియబుల్ తోటి. ఓకే, అట్లాంటి వేరియబుల్స్ ముందట మనం వొలటైల్ అనే కీవర్డ్ వాడుకోవాలి. మరి వాల్యూ సెట్ అయిందా లేదా చూడాలంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి C1 డాట్ గెట్ కలర్ అని చెప్తే ఈ గెట్ కలర్ మెథడ్ ఏం చేస్తుంది? గెట్ కలర్ మెథడ్ ఈ కలర్ ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ అయిన స్ట్రింగ్ కలర్ ని ఇది ప్రింట్ చేస్తుంది. చూద్దాం, బ్లాక్ కలర్ సెట్ చేసినాం కదా, బ్లాక్ కలర్ ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ ఒకటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పెద్ద అవుట్పుట్ గురించో ఇన్పుట్ గురించో కాదు, ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ. చూద్దాము ఏం ప్రాబ్లం ఉందో చూద్దాము. ఇక్కడ కార్ దగ్గర ఒక ప్రాబ్లం వస్తుంది. టైప్ కార్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని ఉంది. అయితే ఒక పని చేద్దాము, కార్ 1 అని చెప్పేసి ఇస్తాను. కార్ 1 ఏదో ఇచ్చేస్తాను, వేరే నేమ్ ఇస్తున్నాను అంతే. అది ఎర్రర్ వస్తుందని చెప్పేసి వేరే నేమ్ ఇచ్చాను అంతే. ఓకే, సేవ్ చేసుకుంది. ఇప్పుడు ఎర్రర్ ఏం లేదు. ఓకే, సో అంతే, జస్ట్ ఏదో ఒక క్లాస్ నేమ్ ఇవ్వండి సరిపోతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఇప్పుడు రన్ అవుతుంది నాకు తెలిసి. చూడండి, బ్లాక్ కలర్ సెట్ అయిపోయింది. ఓకే, సో అట్లా అండి, ఇది మల్టీ థ్రెడ్స్ ఎన్వైరన్మెంట్ లో కూడా మీరు ఈ ప్రోగ్రామ్ వర్క్ అవుతుందండి. అన్ని థ్రెడ్స్ ఇదే వాల్యూని, అప్డేటెడ్ వాల్యూని ఒకటే ప్లేస్ లో స్టోర్ చేసుకొని కామన్ వేరియబుల్ లాగా యూజ్ చేసుకుంటాయి. అది కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ వైజ్ గానే వొలటైల్ కీవర్డ్ ని మనం అర్థం చేసుకుంటాం. ఎగ్జాంపుల్ తో సహా చూపించాను ఇక్కడ మీకు. ఇదే ఎగ్జాంపుల్ మీకు చూపించింది ఇక్కడ నోట్స్ లో ఉంది. మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇలా ఉంచేస్తాను, మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటున్నానండి. ఈ కోడ్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కీవర్డ్ కూడా ఇక్కడ డిఫరెన్స్ గురించి అడిగారు, కానీ మనం డిఫరెన్స్ గురించి ఏం చెప్పేది లేదు. ఈ వొలటైల్ కీవర్డ్ అయినా ట్రాన్సియంట్ కీవర్డ్ అయినా వేరియబుల్ ముందట మనము రాయాల్సి వస్తుందండి. రాసిన తర్వాత వొలటైల్ కీవర్డ్ ఏం చేస్తుంది వేరియబుల్ ని అనేది చూసాం కదా, మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో కామన్ గా వాడేటట్టు చేస్తుంది. మరి ట్రాన్సియంట్ ఏం చేస్తుంది అంటే దీని పర్పస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. దీని యొక్క పర్పస్, దీని యొక్క అవసరం, దీని యొక్క యూజ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వొలటైల్ తోటి కంపేర్ చేస్తే ట్రాన్సియంట్ అనేది కంపారిజన్ లోకే రాదు. కానీ ఇక్కడ అడిగారు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి మనది. కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వొలటైల్ అంటే ఏంది, ట్రాన్సియంట్ కీవర్డ్ అంటే ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది వేరియబుల్స్ ముందర పెడితే ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాలి. ట్రాన్సియంట్ అనేది ఇంకో కీవర్డ్ అంటే జావాలో, అది కూడా వేరియబుల్ ముందర పెట్టొచ్చు. అయితే ఏదైతే వేరియబుల్ ముందర మనం ట్రాన్సియంట్ కీవర్డ్ పెడతామో అది సీరియలైజ్ అనేది అవ్వదు. ఓకే, ఒక కాన్సెప్ట్ ఉందండి జావాలో, సీరియలైజేషన్ అనే కాన్సెప్ట్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీరియలైజేషన్ కాన్సెప్ట్ ప్రకారంగా ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉందండి, ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆ ఆబ్జెక్ట్ లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, దానికి డేటా ఉంది. ఆ ఆబ్జెక్ట్ ని మీరు సీరియలైజ్ చేశారనుకోండి. సీరియలైజ్ చేయడం అంటే ఏంది, ఆబ్జెక్ట్ ని ఒక సీక్వెన్స్ అంటామో, లేకపోతే లైక్ స్ట్రీమ్ అంటామో, స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అంటాం అన్నట్టు. స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అంటే 0, 1 ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఒక లెవెల్ ఆఫ్ కోడ్ ని, ఆబ్జెక్ట్ కోడ్ ని ఒక మన మెషిన్ లో స్టోర్ చేసుకునేటట్టు, లేకపోతే ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నట్టు, లేకపోతే ఒక నెట్వర్క్ మీద ట్రాన్స్ఫర్ చేసినట్టు, లేకపోతే ఒక డేటాబేస్ లో నెట్వర్క్ మీద ట్రాన్స్ఫర్ చేసి డేటాబేస్ లో స్టోర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ లాగా మనము డేటాబేస్ లో కానీ, కంప్యూటర్ లో కానీ, ఫైల్లో కానీ నెట్వర్క్ మీద ట్రాన్స్ఫర్ చేయడానికి చేయలేము. అది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు, స్టోర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ ని మనం వచ్చేసి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ చేయాలి. స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అంటే ఒక స్ట్రీమ్ అంటే ప్రవాహం కదా. స్ట్రీమ్ అంటే ఏమంటాం తెలుగులో? ప్రవాహం ఆఫ్ బైట్స్ అంటే 0s 1s. ఓకే, అట్లా ఒక కలెక్షన్ ఆఫ్ అది ఆ డేటాని ఒక మెషిన్ లాంగ్వేజ్ లాగా, స్ట్రీమ్ ఆఫ్ ప్రవాహం ఆఫ్ మెషిన్ లాంగ్వేజ్ కోడ్ లాగా ఓకే కన్వర్ట్ చేసి అది ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. తర్వాత ఫైల్లో స్టోర్ చేసుకోగలుగుతాం, ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం, డేటాబేస్ లో స్టోర్ చేసుకోగలుగుతాం, లేకపోతే మన కంప్యూటర్ లో స్టోర్ చేసుకోగలుగుతాము. ఇది సీరియలైజేషన్ ప్రాసెస్ అంటారండి. ఓకే, ఇది ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ ని మనము సీరియలైజ్ చేయాలి. చేస్తే
ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న వేరియబుల్స్ డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే ఈ సీరియలైజ్ అయ్యేటప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉందండి. సీరియలైజేషన్ అనేది మీకు అర్థమైంది. కాకపోతే సీరియలైజేషన్ ప్రాబ్లం ఏంటంటే అన్ని ఒక ఆబ్జెక్ట్ లో ఎన్నో ఎన్నో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయండి. అన్ని వేరియబుల్స్ యొక్క డేటాని నేను స్టోర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే అందులో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అవి సీరియలైజ్ అవ్వద్దు. మిగతా వేరియబుల్స్ అన్ని సీరియలైజ్ అవ్వాలి. కాకపోతే కొన్ని వేరియబుల్స్ కానీ ఒకటో రెండో వేరియబుల్స్ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ లేకపోతే ఏదైనా ఇట్లాంటివి అన్ని ఉన్నాయి కాబట్టి అవి సీరియలైజ్ అవ్వద్దు. పాన్ నెంబర్ కానీ లేకపోతే మీ పాస్వర్డ్స్ కానీ ఏదో ఒకటి ఉన్నాయి అందులో. అవి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అవి ట్రాన్స్ఫర్ అనేది అవ్వద్దు అని అనుకుంటున్నావు, స్టోర్ అవ్వద్దు అనుకుంటున్నావు. సీరియలైజేషన్ ప్రాసెస్ లో అవి పార్టిసిపేట్ చేయొద్దు స్టోరింగ్ కోసం అన్నట్టు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అలాంటి ఇప్పుడు 5-6 వేరియబుల్స్ ఉన్నాయి, అందులో ఒక వేరియబుల్ వచ్చేసి వేరియబుల్ డేటా వచ్చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ యొక్క వేరియబుల్ కి మాత్రమే ట్రాన్సియంట్ అని ఇచ్చినప్పుడు, అండ్ ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఉన్నాయి, అందులో ఒక వేరియబుల్ ట్రాన్సియంట్ మనము రాసినప్పుడు దాని ముందట రాసినప్పుడు ఏమవుతుంది అంటే, సెన్సిటివ్ డేటా హోల్డ్ చేసే వేరియబుల్ ముందట రాస్తాం. ఇది 5 ఉన్నాయి, అందులో ఒకదానికి ట్రాన్సియంట్ అని రాస్తారు, మిగతా 4కి ట్రాన్సియంట్ కాదు. అప్పుడు ఆబ్జెక్ట్ ని సీరియలైజ్ చేసినప్పుడు ఏ వేరియబుల్ సీరియలైజ్ అవుతాయి? 4 మాత్రమే సీరియలైజ్ అవుతాయి. 5వది ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది సీరియలైజ్ అవ్వదు. ఎందుకంటే సీరియలైజ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సీరియలైజ్ అవ్వదు అన్నట్టు. ఓకే, సో ఇట్లా పాస్వర్డ్ ఫీల్డ్స్ అట్లాంటివి మనం స్టోర్ చేసేటప్పుడు సీరియలైజేషన్ అనేది మనం చేయకూడదు. అట్లాంటి పరిస్థితుల్లో మిగతా దానికి సీరియలైజ్ అవ్వాలి కానీ ఇది మాత్రం సీరియలైజ్ అవ్వదు అన్నప్పుడు మనం ట్రాన్సియంట్ అనే కీవర్డ్ ని మనము వేరియబుల్ ముందట రాస్తాం. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బాక్స్ ఉందండి. ఆ బాక్స్ లో ఒక 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 3 ఐటమ్స్ ఉన్నాయండి. ఓకే, మూడు ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ 3 ఐటమ్స్ అవి బొమ్మలు కావచ్చు లేకపోతే ఏదో వస్తువులు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఆ 3 ఐటమ్స్ లో మీరు మీ యొక్క ఫ్రెండ్ కి షేర్ చేద్దాం, మీ వాట్సాప్ వీడియో కాల్ చేసి మీ ఫ్రెండ్ కి ఆ ఐటమ్స్ చూపిద్దాం అనుకోండి. మీ బాక్స్ లో ఉన్న 3 ఐటమ్స్ కానీ బొమ్మలు కానీ ఏదో ఒకటి అనుకోండి, వస్తువులని చూపిద్దాం అనుకుంటున్నారు. అందులో ఒక వస్తువు వచ్చేసి చూపియద్దానండి. ఓకే, అది ఉన్నట్టు మీ ఫ్రెండ్కి తెలియద్దు. రిమైనింగ్ 2 వస్తువులు చూపించాలనుకుంటున్నారు, 3వ వస్తువు చూపియద్దు అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 3వ వస్తువుని దాచి 2 వస్తువులు చూపియాలి. అదే బాక్స్ లో 3వ వస్తువుని కవర్ చేసి ఓకే మిగతా 2 వస్తువులు చూపియాలి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారంటే ఫోటో తీసుకుంటున్నారు అనుకోండి, ఫోటో తీసి పంపిద్దాం అనుకుంటారు. ఫోటో తీసే ముందు ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకొని ఏదైతే వస్తువు కనబడద్దు ఆ క్లాత్ దాని మీద కప్పేస్తారు మీరు ఒక ఐటమ్ మీద. మిగతా 2 వస్తువుల మీద క్లాత్ కప్పరు. అప్పుడు ఫోటో తీసుకున్నప్పుడు ఆ ఫోటోలో ఎన్ని వస్తువులు వస్తాయి? 3 2 మాత్రమే కనబడతాయి. ఆ ఫోటోని మీ ఫ్రెండ్కి షేర్ చేసి మీ ఫ్రెండ్ ఆ 2 వస్తువులు మాత్రమే చూస్తారు. 3వ వస్తువు మీరు ఏదైతే చూపించద్దు అనుకుంటున్నారో అది మీ ఫ్రెండ్కి కనబడదు. ఓకే, ఇదండి సంగతి. ఓకే, ఇది సంగతి. అట్లా టాయ్ ఎగ్జాంపుల్ ఏదన్నా అనుకోండి. అప్పుడు ఈ ఫోటో తీసుకునే విధానంనే సీరియలైజేషన్ అంటామండి. ఓకే, ఫోటో తీసుకునే విధానంనే ఇప్పుడు ఎగ్జాంపుల్ లో చెప్పినట్టు ఆ వస్తువులు వచ్చేసి ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఆబ్జెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అందులో 3 వేరియబుల్స్ ఉన్నాయని అన్నాను. క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో 3 వేరియబుల్స్ ఉన్నాయను. ఆ వస్తువులు అనేది ఇక్కడ వేరియబుల్స్ అన్నట్టు. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్, ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్. ఈ ఫోటో అనేది సీరియలైజేషన్ ప్రాసెస్ అన్నట్టు. ఫోటో తీసుకోవడం అనేది సీరియలైజేషన్, కన్వర్ట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ ని మనము స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, దాన్ని మనం ఫోటో అంటున్నాం. ఓకే, సో తర్వాత సరే మీ తర్వాత ఆ ఫోటోని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆ ఫోటోని చూద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఆ ఫోటోని చూద్దాం అనుకుంటున్నారు. చూసినప్పుడు ఏమవుతుంది? 2 వస్తువులు మాత్రమే కనబడతాయి. మీ ఫ్రెండ్కి అది ఆ ఫోటో చేరిన తర్వాత ఒక నెట్వర్క్ ద్వారా చేరుతుంది కదా, అది బైట్ లాగా కన్వర్ట్ అయిపోయి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ లాగా కన్వర్ట్ అయ్యి నెట్వర్క్ మీద పోయి మీ యొక్క ఫ్రెండ్ వాట్సాప్ లో ఫోటో వచ్చింది. మీ ఫ్రెండ్ ఫోటో ఓపెన్ చేస్తాడు. ఓకే, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు అప్పుడు డీసీరియలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఏమంటారు, స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ వచ్చేసి మళ్ళీ ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ అయ్యి ఫోటో లాగా కన్వర్ట్ అయ్యి ఫోటో వచ్చేసి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ లాగా కన్వర్ట్ అయినాయి కదా. ఇక్కడ నెట్వర్క్ ముందు పోయే ముందు మళ్ళీ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ వచ్చేసి మళ్ళీ ఫోటో కింద కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు మీ ఫ్రెండ్ కి 2 వస్తువులు మాత్రమే కనబడతాయి, 3వ వస్తువు కనబడదు. ఎందుకంటే మీరు సీరియలైజేషన్ జరిగేటప్పుడే, ఫోటో తీసేటప్పుడే మీరు ఆల్రెడీ చెప్పారు. ఏం చెప్పారు? ఓకే, మీరు ఏం చేశారు?
ఒకనొక వస్తువుని నేను మా ఫ్రెండ్ చూపియద్దు అని చెప్పేసి మీరు క్లాత్ కప్పేశారు. ఓకే, సో ఆ క్లాత్ కప్పిన వస్తువే ఇక్కడ వేరియబుల్ ముందట ట్రాన్స్లేట్ చేస్తే ఆ వస్తువు మీద క్లాత్ కప్పినట్టే అండి. సో ఇదంతా ప్రోగ్రామ్ వైజ్ గా ఎట్లా చేయాలి, ఈ ట్రాన్సియంట్ అనే కీవర్డ్ వాడి ఇవన్నీ ఎట్లా చేయాలనేది మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తానండి. ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలండి మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ మేము ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, ట్రాన్సియంట్ తెలుగు డెమో అని చెప్పేసి పెడతానండి. ఓకే, పెట్టేసి మెయిన్ మెథడ్ తోటి రాసేస్తాను, కోడ్ రాస్తాను. మెయిన్ మెథడ్ తోటి కోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఇంకొక క్లాస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏం క్లాస్ క్రియేట్ చేస్తాను, ఏదో ఒక క్లాస్ అండి, పర్లేదు. లెట్స్ ఏ మనము ఏం చేద్దాము, టాయ్స్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాను. టాయ్స్ అనే క్లాస్. ఓకే, ఆర్ ఐటమ్స్, ఏదైనా వస్తువులు ఉంటే కూడా వెజిటేబుల్స్ ఏదో ఒకటి రాయొచ్చు. ఓకే, టాయ్స్. ఓకే, టాయ్స్ అని చెప్పేసి ప్రస్తుతానికి టాయ్స్ అనే ఐటమ్స్ అనుకుందాం. అందులో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలండి. ఎందుకంటే ఇది నార్మల్ క్లాస్ అయితే సీరియలైజేషన్, ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని సీరియలైజ్ చేయాలంటే ఆ క్లాస్ వచ్చేసి ఒక ఇంటర్ఫేస్ ని స్పెల్లింగ్ కష్టం అండి, సీరియలైజేషన్ అనుకుంటున్నాను నేను. సీరియలైజేషన్ ఏదో ఉంటది, ఓవర్ చేసి చూద్దాము, వచ్చిందంటే మంచిదే, రాలేదు సీరియలైజ్. ఓకే, సీరియలైజేషన్ ఏదో ఉంటదండి, చూద్దాం. ఇక్కడ నాకు అది గుర్తుండదు. సీరియలైజబుల్ అండి. ఓకే, లైజేషన్ కాదు, సీరియలైజబుల్. ఓకే, సీరియలైజబుల్. ఓకే, స్టేషన్ అనుకున్నాను, ఇట్స్ జబుల్ యాక్చువల్లీ. ఓవర్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక ఇంటర్ఫేస్ అండి. ఓకే, జావాలో ఒక ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్. ఏదైతే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మీరు సీరియలైజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాస్ కి ఖచ్చితంగా ఆ క్లాస్ వచ్చేసి ఈ యొక్క సీరియలైజబుల్ క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే ఇది పేరెంట్ ఇంటర్ఫేస్ అవుతుంది అన్నట్టు ఈ క్లాస్ కి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క క్లాస్ లో కొన్ని వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకుందాము. ఎట్లా అంటే ప్రైవేట్ అని చెప్పేసి, స్ట్రింగ్ అని చెప్పేసి, లైక్ toy1 అని చెప్పి రాస్తాను. ప్రైవేట్ స్ట్రింగ్ toy2 అని రాస్తాను. ప్రైవేట్ స్ట్రింగ్ toy3 అని రాస్తాను. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ కి నేను డేటా అనేది సెట్ చేసుకోవాలంటే, ఓకే, డేటా అనేది సెట్ చేద్దాం. ఎలా సెట్ చేద్దాము, ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ గెటర్ మెథడ్స్ కూడా వాడుకోవచ్చు. గెటర్ మెథడ్స్ వాడి కూడా చేయొచ్చు. లేకపోతే ఒకటేసారి అన్ని 3 వేరియబుల్స్ కి డేటా సెట్ చేయాలంటే ఏం చేయాలి, పబ్లిక్ అనే కీవర్డ్ వాడి, రిటర్న్ టైప్ ఉండదండి, కన్స్ట్రక్టర్ వాడతాను. కన్స్ట్రక్టర్ ద్వారా తొందరగా వేసుకోవచ్చు నేను. ఎట్లా అంటే స్ట్రింగ్ toy1 అంటాను, తర్వాత స్ట్రింగ్ అని చెప్పేసి toy2 అంటాను, తర్వాత స్ట్రింగ్ అనేసి toy3 అంటాను. అన్న తర్వాత ఇక్కడ ఈ యొక్క వేరియబుల్ కి ఈ యొక్క పారామీటర్ అసైన్ చేయాలి. కాబట్టి దిస్ toy1 ఈజ్ ఈక్వల్ టు toy1 అంటే ఈ యొక్క క్లాస్ వేరియబుల్ కి ఈ యొక్క పారామీటర్ వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. దిస్ toy2 ఈజ్ ఈక్వల్ టు toy2 అని ఇస్తాను. దిస్ toy3 ఈజ్ ఈక్వల్ టు toy3 అని చెప్పేస్తాను. ఓకే, ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఈ టాయ్స్ క్లాస్ కి, ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఆ డేటాని పాస్ చేసేసి ఇనిషియలైజ్ చేసేస్తాను. సెట్టింగ్ అనేది అయిపోయింది. గెట్టింగ్ అనేది కావాలి. ఇప్పుడు గెట్టింగ్ ఈ 3 వేరియబుల్స్ గెట్టింగ్ కావాలంటే మాన్యువల్ గా రాసుకోవచ్చు, మనం ఓన్ గా వచ్చేసి ఇక్కడ రాసుకోవచ్చు. పబ్లిక్ స్ట్రింగ్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఇచ్చేసి గెట్ toy1 గెట్ toy2 అట్లా రాసుకోవచ్చు. లేదు అంటే ఎక్లిప్స్ లోనే మనకు ఆప్షన్ ఉందండి, సోర్స్ కి వెళ్ళండి, జనరేట్ గెటర్ అండ్ సెటర్స్ కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయండి. ఈ క్లాస్ యొక్క 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ వేరియబుల్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. అందులో నాకు సెట్ అవద్దు, ఎందుకంటే కన్స్ట్రక్టరే సెట్ చేసేసింది కాబట్టి సెట్ మెథడ్ సపరేట్ గా ఏమొద్దు. ఓకే, ఓన్లీ గెట్ మాత్రమే కావాలి. సెట్ మెథడ్స్ తీసేసి ఓన్లీ గెట్ మెథడ్స్ వచ్చేటట్టు జనరేట్ చేస్తే ఆటోమేటిక్ గా కోడ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనము సపరేట్ గా ఈ వాల్యూస్ బయటకు రావడానికి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టాయ్స్ అనే క్లాస్ ఏదైతే సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తుందో దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. టాయ్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టాయ్స్ అని ఒక ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఖాళీగా ఉండద్దు. ఇక్కడ 3 వాల్యూస్ పంపించాలి. ఏం టాయ్స్, ట్రైన్ టాయ్, బస్ టాయ్, ఓకే, ఎనిమల్ టాయ్. నేను అయితే ఈ ట్రైన్ బస్ అనే టాయ్స్ ని నేను మా ఫ్రెండ్ కి ఫోటో తీసి పంపిద్దాం అనుకుంటాను. కానీ ఎనిమల్ మాత్రం హైడ్, నా దగ్గర ఎనిమల్ టాయ్ ఉందని చెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చేసి అది అడుగుతాడు. ఓకే,
సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ కిట్ అడుగుతాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేను అంటే బాగుంటది. ఓకే, నా కిడ్స్ కి కొన్నానని చెప్పి మా ఫ్రెండ్ చూపిస్తున్నాను. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఎవరన్నా ఉంటే ఏడ్స్తారు కావాలని చెప్పేసి, కాబట్టి నేను ఇది ఒకటి హైడ్ చేసి ఇవి రెండే కొన్నాం అన్నట్టు చూపిస్తే సరిపోతుంది కదా. ఓకే, సో అలా అనుకుందాం, ఒక కాంటాక్ట్ తీసుకుందాం, ఏదో కాంటాక్ట్స్ అయితే తీసుకోవాలి కదా మనం. తీసుకొని ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఈ యొక్క టాయ్స్ ని ఇక్కడ చూద్దాం కోడ్ లో. ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ మీకు క్లాస్ క్రియేట్ చేశాను, తర్వాత ఆబ్జెక్ట్ కూడా ఇప్పుడే ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేశాను. సీరియలైజ్ చేద్దామండి. ఇప్పుడు సీరియలైజ్ చేద్దాం. సీరియలైజ్ ఎట్లా చేయాలి, సెట్టింగ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ సెట్టింగ్ అనేది అయిపోయిందండి. సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సీరియలైజ్ చేయాలి. డేటా అంతా ఇక్కడ టాయ్ 1 కి ట్రైన్ వెళ్ళిపోయింది, బస్ వచ్చేసి టాయ్ 2 లో స్టోర్ అయిపోయింది, ఏనిమల్ వచ్చేసి టాయ్ 3 లో స్టోర్ అయిపోయింది. ఓకే, స్టోర్ అయింది, కానీ నేనేమంటున్నా అంటే ఇది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సీరియలైజేషన్ ప్రాసెస్, ఇప్పుడు సీరియలైజేషన్ చేద్దాము. ప్రాసెస్ ని ఇనిషియేట్ చేద్దాం. సీరియలైజేషన్ ప్రాసెస్ ని ఎందుకు చేయాలి సీరియలైజేషన్, సీరియలైజేషన్ ప్రాసెస్ ఎందుకు ఇనిషియేట్ చేయాలి జనరల్ గా మనము, ఎందుకంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ని మనము స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు, డేటాబేస్ లో స్టోర్ చేయొచ్చు, మన కంప్యూటర్ లో స్టోర్ చేయొచ్చు, నెట్వర్క్ మీద సర్వర్ కూడా పంపించచ్చు, వేరే కంప్యూటర్ కూడా పంపించచ్చు. అది సీరియలైజేషన్ ప్రాసెస్. కానీ పంపించే ముందు ఇక్కడ ఏం చేస్తానంటే టాయ్ 3 కి ఇక్కడ ట్రాన్సియంట్ అనే కీవర్డ్ పెట్టేస్తాం. కీవర్డ్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ టాయ్ వచ్చేసి సీరియలైజేషన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయదండి. ఇవి రెండు మాత్రమే, ఈ రెండు డేటా మాత్రమే కన్వర్ట్ అయితే సీరియలైజేషన్ ద్వారా ఆబ్జెక్ట్ టైప్ నుంచి మనకి మన స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ అయితే అండి. టాయ్ 3 మాత్రం కన్వర్ట్ అవ్వదు, ఎందుకంటే ట్రాన్సియంట్ ప్రొవైడ్ చేసినాం కాబట్టి. ఇక్కడ సీరియలైజేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఎలా చేయాలి. సీరియలైజేషన్ ప్రాసెస్ కి ఒక 3 లైన్స్ రాయాలండి. ఇక్కడ రాస్తాను చూడండి. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ FOS న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. Ctrl+O. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఫ్రీ ఉండద్దండి. ఇక్కడ నేను ఏం చేయాలంటే ఏదైతే ఆబ్జెక్ట్ ని నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆబ్జెక్ట్ ని toys.ser అని చెప్పేసి రాయాలి. ఇక్కడ మనకి చెక్ ఎక్సెప్షన్ వస్తుంది, ఇగ్నోర్ చేసేద్దాము. ఈ యొక్క ఏదైతే ఆబ్జెక్ట్ ని మీరు స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో, కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సీరియలైజేషన్ ప్రాసెస్ ద్వారా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కి, దాన్ని ఆ యొక్క ఆబ్జెక్ట్ పేరు .ser అని రాయాలండి. తర్వాత ఇంకోటి ఏముంది, అవుట్పుట్ రైటర్ స్ట్రీమ్ అనేది ఉంది కదా, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అంట. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ రాయాలి. ఓకే, ఇది సీరియలైజేషన్ ప్రాసెస్ అండి. అవుట్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ OS న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని రాసేసి ఇక్కడ Ctrl+O కొట్టేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయాలి, ఈ FOS ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఎక్సెప్షన్ వస్తుంది, అది ఇగ్నోర్ చేసేసుకోండి ప్రస్తుతానికి. రియల్ టైంలో మనం ట్రై క్యాచ్ లోపల రాసుకోవాలి. తర్వాత ఈ అవుట్పుట్ స్ట్రీమ్ అయితే ఏదో ఉందో దాని ద్వారా నేను రైట్ అనే మెథడ్ ని వాడి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదో ప్రొవైడ్ చేయాలండి. ఏదైతే ఆబ్జెక్ట్ ని నేను రైట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ రైట్ ఆబ్జెక్ట్ అండి, అది రైట్ కాదు, రైట్ ఆబ్జెక్ట్. ఓకే, అదే కన్ఫ్యూజ్ అవుతున్నాను రావట్లేదని. రైట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని వాడి ఏదైతే ఆబ్జెక్ట్ ని నేను సీరియలైజ్ చేద్దాం అనుకుంటున్నానో ఆబ్జెక్ట్ పేరు ఇక్కడ ఇచ్చేస్తే సీరియలైజ్ అనేది అయిపోయిందండి. ఇది సీరియలైజేషన్ ప్రాసెస్. మళ్ళీ నేను ఇప్పుడు ఈ 3 వాల్యూస్ వెళ్ళాలి కదా, సీరియలైజేషన్ అయినప్పుడు 3 వాల్యూస్ స్టోర్ అవ్వాలి కదా ఈ వేరియబుల్స్ లోకి. కానీ ఈ ఏనిమల్ అనేది స్టోర్ అవ్వదు, ఎందుకంటే మనం క్లియర్ గా చెప్పాము సీరియలైజేషన్ ప్రాసెస్ లో నువ్వు పార్టిసిపేట్ చేయకు అని చెప్పేసి అన్నాం, కాబట్టి స్టోర్ అవ్వదు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే దాన్ని సీరియలైజ్ చేశానో దాన్ని డీసీరియలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, స్టోర్ అయిన దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకుంటున్నాను. స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ ని మళ్ళీ నేను కాపీ ఆఫ్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ కింద తీసుకుందాం అనుకుంటున్నాము. అప్పుడు ఏదైతే టాయ్ ముందు ట్రాన్సియంట్ అనే కీవర్డ్ మనం వాడామో ఆ టాయ్ తప్ప మిగతా అన్ని మనం రావాలండి. దానికి ఎట్లా రాయాలంటే ఇక్కడ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ రాసాం కదా, ఇక్కడ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాస్తాము. తర్వాత ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని రాసాం కదా, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాసి మనము ఆ యొక్క ఆబ్జెక్ట్ ని రీడ్ చేస్తాము. ఓకే, ఆ యొక్క ఆబ్జెక్ట్ ని రీడ్ చేసి చేస్తాం అన్నట్టు. ఎలా చేయాలని చూపిస్తాను మీకు. డీసీరియలైజేషన్. ఓకే, డీసీరియలైజేషన్ ప్రాసెస్. మళ్ళీ ఆ యొక్క స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ నుంచి ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము.
ఓకే, ఇది జనరల్ గా రియల్ టైంలో మనం ఎందుకు సీరియలైజ్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ ని మనము కన్వర్ట్ చేసి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో కానీ నెట్వర్క్ లో ట్రాన్స్ఫర్ చేయడం కానీ డేటాబేస్ లో కానీ మీ కంప్యూటర్ లో కానీ స్టోర్ చేసుకోవడానికి మీ డెస్క్ లోకి స్టోర్ చేసుకోవడానికి సీరియలైజింగ్ చేస్తాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకుంటాం అంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ FIS ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఇది రీడింగ్ కోసం అన్నట్టు. ఓకే, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాసేసి ఇక్కడ అగైన్ మళ్ళా ఇదే టాయ్స్ డాట్ SCR అని రాయాల్సి వస్తుందండి. ఓకే, ఏదైతే మనం ఇక్కడ టాయ్స్ డాట్ SCR రాసామో సీరియలైజేషన్ అన్నట్టు. ఓకే, సీరియలైజేషన్ డీసీరియలైజేషన్ ఏదైనా ఒకటి. ఇక్కడ డీసీరియలైజేషన్ ప్రాసెస్ ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ? ద వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ స్పెల్డ్. డి హైఫన్ రాద్దాం, హైఫన్ రాస్తే సరిపోతుంది. ఓకే, డీసీరియలైజేషన్ ప్రాసెస్ అన్నట్టు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని చెప్పేసి, ఓకే, అవుట్పుట్ ఉంటుంది కదా ఇంతకు ముందు, ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ OIS ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి FIS అని రాసేసి కంట్రోల్ షిఫ్ట్ O అని రాసేసి దాని తర్వాత ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాసి ఇక్కడ నేను అక్కడ రైట్ ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ నేను రీడ్ ఆబ్జెక్ట్ అని ఒక క్లాస్ మెథడ్ ఉంటుందండి. ఇక్కడ నేనేం ప్రొవైడ్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి అదే ఆబ్జెక్ట్ చేస్తుంది. ఇగ్నోర్ చేద్దాం ఎక్సెప్షన్. రిటర్న్ టైప్ ఏముంది చూద్దాం. రిటర్న్ టైప్ వచ్చేసి ఈ యొక్క రీడ్ ఆబ్జెక్ట్ యొక్క రిటర్న్ టైప్ ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది. అయితే నేను ఏం చేస్తానంటే దాన్ని టాయ్స్ అనే దానికి కన్వర్ట్ చేస్తాను. ఓకే, కన్వర్ట్ చేసి ఇక్కడ లోడెడ్ టాయ్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి దీన్ని టాయ్స్ అనే దాంతో డిక్లేర్ చేసుకుంటాను. ఓకే, ఇది సీరియలైజ్ అయిన తర్వాత ఏదైతే డేటా తోటి ఈ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ స్టోర్ అయిందో స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ లో, ఆ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ ని వాడి రీడ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒరిజినల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. అది సీరియలైజ్ అయ్యి డీసీరియలైజ్ వచ్చిన ఆబ్జెక్ట్ వచ్చేసి లోడెడ్ టాయ్స్ ఆబ్జెక్ట్ అండి. ఈ లోడెడ్ టాయ్స్ ఆబ్జెక్ట్ వాడి మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లోడెడ్ టాయ్స్ ఆబ్జెక్ట్ వాడి మనం ఏం చేస్తామంటే డాట్ గెట్ టాయ్ 1 ఫస్ట్ టాయ్ ని రిట్రీవ్ చేద్దామని ట్రై చేస్తాము. సెకండ్ టాయ్ ని కూడా రిట్రీవ్ చేద్దాం ఈ యొక్క ఆబ్జెక్ట్ వాడి. ఓకే, ఒరిజినల్ కాపీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రావాలి. ఓకే, ఆఫ్టర్ డీసీరియలైజేషన్ కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లోడెడ్ టాయ్స్ డాట్ గెట్ టాయ్ 3 ఇట్లా 3 మెథడ్స్ ని మనం ఇక్కడ కాల్ చేసినప్పుడు టాయ్ 1 లకు స్టోర్ అయిన డేటా వచ్చేసి ఇక్కడ ఏం డేటా పాస్ చేసినాం, ట్రైన్ ప్రింట్ అవ్వాలి, తర్వాత బస్ ప్రింట్. కానీ ఎనిమల్ మాత్రం రాదండి. ఎనిమల్ ప్లేస్ లో మనకు నల్ అనేది వస్తుంది కాబట్టి ఎందుకు వస్తే అది సీరియలైజ్ అవ్వలేదండి. ఎనిమల్ అనేది సీరియలైజ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అవ్వలేదు, ఎందుకంటే టాయ్ ముందర మనం ట్రాన్సియెంట్ పెట్టాం కాబట్టి సీరియలైజ్ అవ్వలేదు. డీసీరియలైజేషన్ కూడా యూజ్ ఉండదు. ఓకే, ఇప్పుడు మీకు ఏమొస్తుంది, ట్రైన్ బస్సు ఇక్కడ నల్ వస్తుంది అండి. ఇక్కడ దీన్ని హైడ్ చేసినాం అన్నట్టు, సీక్రెట్ కాబట్టి, సీక్రెట్ టాయ్ కాబట్టి ఎనిమల్ అనేది దాన్ని హైడ్ చేసినాం అన్నట్టు. ఓకే, ఇదే అండి ట్రాన్సియెంట్ ఇట్లా వాడాలి మనము. సో మీకు ఒకవేళ ఈ కోడ్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంతసేపు ఆగుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నాం ఇప్పుడు, సో దట్ మీరు మీ లోకల్ మెషిన్ లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఇది వాలటైల్ తెలుగు డెమో కూడా మీరు స్క్రీన్ షాట్ కావాలంటే ఇప్పుడు తీసుకొని మీ మెషిన్ లో మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఓకే, సరే అండి. ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ తోటి మొత్తం కోడ్ తోటి మీకు ఆల్రెడీ వివరించాను. ఓకే, థియరిటికల్ గా ప్రాక్టికల్ గా మొత్తం మీకు ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది మీకు వివరించాను. డిఫరెన్స్ అంటూ ఏం లేదండి, రెండు కీవర్డ్స్ ఈ వేరియబుల్స్ ముందర వాడచ్చు. ఈ కీవర్డ్ వాడినప్పుడు ఏం జరుగుతుంది, వేరియబుల్స్ ముందట దాని యొక్క అవసరం ఏంది, ఎందుకు మనం వాడాలి, ట్రాన్సియంట్ కీవర్డ్ వేరియబుల్ ముందర మనము రాస్తే ఏం జరుగుతుంది, దాని యొక్క అవసరం ఏంటి అనేది మనము ఇంటర్వ్యూవర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందంటే డిఫరెన్స్ అంటూ ఏం లేదండి. ఓకే, సరే అండి. ఈ సెషన్కి అయితే ఇంతే. మీకు ఈ సెషన్ నచ్చినట్టయితే ఓకే, మీరు ఏం చేయొచ్చు అంటే నన్ను ఎంకరేజ్ చేయాలండి, లైక్ చేయండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, మినిమం టు మినిమం అయితే లైక్ చేయండి అండి. ఓకే, ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా రానున్న సెషన్స్ లో మీకు కావాలంటే, మీకు నేను హార్డ్ వర్క్ చేసి మీకు ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ ని మీరు లైక్ చేయాలండి. నా ఛానల్ వచ్చేసి టెక్ఫాక్స్ తెలుగు ఛానల్. అందులో ఉన్న ఈ వీడియోని, యూట్యూబ్ లో ఉన్న వీడియోని టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ వీడియోని మీరు లైక్ చేయండి. తర్వాత మీ యొక్క సర్కిల్లో షేర్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే నాకు ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటే ఓకే,
ఓకే, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వర్క్ మొత్తం మీకు వస్తూ ఉంటుంది, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో తర్వాత ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే లైక్ అయితే వేయండి అండి, చాలా ఈజీ లైక్, మనీ ఏం ఖర్చు అవ్వదు. ఓకే, నా ఎఫర్ట్స్కి వాల్యుబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ వీడియో చాలా మందికి మీకు కూడా చేయడానికి కారణం ఇంకొక వాళ్ళు లైక్ చేశారు కాబట్టి ఈ వీడియో మీకు చేరిందండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి చేరుతుంది కాబట్టి అట్ సేమ్ టైం నాకు కూడా అదే అదే టైంలో నాకు కూడా ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండి ఇంకా నేను మీకు హెల్ప్ చేసే అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి అడుగుతున్నానండి. మినిమం టు మినిమం అయితే లైక్ చేయండి, మిగతా మీ ఇష్టం అండి, చేయండి లేకపోతే లేదు. లైక్ అయితే మినిమం చేయండి. ఓకే, సరే అండి, వచ్చే సెషన్లో కలుసాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.